వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి ఛానల్. అయితే మొన్న బుధవారం అయ్యప్ప స్వామి పూజ ఎలా చేశాడని మా స్వామి అయితే ఫస్ట్ అయితే నిమ్మకాయ దండ గుచ్చి నిమ్మకాయ దండకు బొట్లు పెట్టి ఇగో ఈ మాల కూడా వేస్తున్నాడు అయ్యప్ప స్వామికి. ఇలా వేసినాక పూజ చేసే విధానం ఎలా ఉందో ఇప్పుడే ఫస్ట్ సారి కదా మా స్వామి మంచిగా నిమ్మలంగా చేస్తున్నాడు పూజ. అయితే మీరందరైతే స్వామి ఎలా చేశాడు ఏంది అనేది మీరైతే అందరైతే చూడండి. స్వామి పూజ ఇక పువ్వులు తీసుకొచ్చుకున్నాడు, అలంకారం చేయడానికి అన్ని పువ్వులు తీసుకొచ్చుకున్నాడు. ఎలా అలంకారం చేశాడు ఏందని చూడండి, ఎంత బాగా చేశాడు. మాణిక్యాల కాడ కానీ ఇక చూడండి బంతి పూలను మొత్తం ఇట్లా ఇప్పి పెట్టి అక్కడ కూడా మళ్ళా మందార పూలు పెట్టిండు, చుట్టూ కూడా పెట్టాడు. చాలా బాగా చేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ సారి కదా స్వామి ఇంత నీట్ గా చేస్తుండు పూజ. నేను అనుకున్నా కదా ఎట్లా చేస్తాడో ఏందో అనుకున్నా, కానీ చాలా బాగా చేస్తుండే స్వామి. అయితే మీరైతే అయ్యప్ప ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నా. మీకు వీడియో నచ్చదుంటే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఎందుకంటే స్వామి ఫస్ట్ సారి వీడియో ఇంతకుముందు ఒక వీడియో పెట్టినాం, ఇది కూడా నేనైతే షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తా, మీరైతే ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మా స్వామిగా చూడండి ఇక అన్ని అలంకారం అయిపోయింది. ఇప్పుడు దీపం ముట్టితో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దేవుడికి ప్రమిదల నూనె పోసి ఇప్పుడు దీపం ముట్టిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకైతే ఇక అటుకులు పుట్నాలు అవి పెట్టాడు నైవేద్యం, అలా చేస్తున్నాడు. బుధవారం పూజ అయితే మస్తు టైం పడుతుంది స్వామికి. 3:30కి అలా లేసి ఇక నేను ఇల్లు తుడిచి కడపలు కడుక్కొని నేను ఇవన్నీ చేసుకునేసరికి ఇక స్వామి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవడం ఇలా చేసుకుంటుండు. నేనైతే బాగా సేపు ఏం పెడతాను, ఒక 5 సెకండ్లు అలా పెడుతున్నాను. మీరైతే ఖచ్చితంగా 4 సెకండ్లు అలా పెడుతున్నా. 4:30 సెకండ్లు, సారీ మిస్టేక్ అయింది. ఇప్పుడైతే ఉదిబస్తులతో అయితే దేవునికి ఇట్లా చూపెడుతున్నాడు. 4:30 సెకండ్లు పెట్టాను. మీరైతే క్లిప్ చేయకుండా చూడండి. 4:30 సెకండ్లే కదా, కొద్దిగా పెడుతున్న వీడియో. అయితే ఇలా చేశాడు పూజ. అయితే మా స్వామి అయితే చాలా ఓకే తెచ్చుకున్నాడు. నాకైతే చాలా మంచి అనిపించింది. ఇక మా ఆయన కూడా చాలా ఇలా చేస్తుంటే, కన్నస్వామి కదా ఫస్ట్ సారి మంచిగా ఇలా చేస్తుంటేనైతే మా ఆయన కూడా సంబరపడుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైము మా స్వామి అన్ని చేసుకుంటాడు నిమ్మలంగా. అటుకులు బెల్లం చూపెడుతుండే, అటుకులు బెల్లం పుట్నాలు అన్ని నైవేద్యం చూపెట్టాడు. ఇక పువ్వులు వేసుకుంటూ దేవునికి అవి దేవుడి చదువుకుంటున్నాడు. అయ్యప్ప ఉంటది కదా, అవి సూత్రం చదువుకుంటున్నాడు. అన్ని చదువుకుంటా వేస్తున్నాడు. కాకపోతే ఆ వాయిస్ తీసేసాం మేము, ఎందుకంటే నువ్వే వాయిస్ స్వామి అన్నాడు. అందుకని ఇక ఇలా చేశాడు. ఈ పూజ నచ్చినట్టయితే మీకైతే స్వామి కట్ట అందరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయాలని స్వామి అయితే అంటున్నాడు. నా వీడియోకి అయితే మీరు అందరు సపోర్ట్ చేయాలని అంటున్నాడు స్వామి. మీరైతే సపోర్ట్ చేయండి. ఇదైతే ఆరతి ఇవ్వబోతుండు. కాకపోతే ఇక్కడ కట్ చేయలేదు, ఏమనుకోకండి. కొద్దిగా కట్ చేద్దాం అనుకున్నాం, కానీ అది అట్నే ఆరతి ఇస్తుండ్రు. ఇక అయ్యప్ప స్వామికి, వినాయకునికి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామికి ఆరతి ఇస్తుండు స్వామి అయితే. ఇక్కడనైతే స్వామి కొత్త కదా, చాలా పాటలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుండు స్వామి. ఇక కొత్తగా శ్రీ స్వామి శనాయకం, శ్రీ స్వామి శనాయకం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శనాయకం, శ్రీ వినాయక శనాయకం. అందరూ బాగున్నారు, అందరూ ఉన్నారా? చాలా తక్కువ చేసుకోండి, అందరూ చల్లగా ఉండాలని అయ్యప్ప లేకుండా కాకుండా స్వామి శనాయప్ప.